పుట్టుకతోటి కొన్ని లోపాలు ఉంటాయి. అవి మురికి నీళ్ళతోటి గ్లాస్ చూపించి ఆ మురికి నీళ్ళలో మంచినీళ్ళు పోస్తూ ఉంటే కొంతకాలానికి ఏమవుతుంది, మురికి నీళ్ళు బయటికి పోయి మంచినీళ్ళు ఎలా వచ్చినాయో మన మనసులో ఉన్న మురికి తొలగిపోయి మంచి ఆలోచనతో ఏకాగ్రతతోటి జీవితాన్ని గడపవచ్చనే వాస్తవాన్ని మీకు నేను ప్రాక్టికల్ గా క్లాస్ ద్వారా చూపించాను. దృష్టి నా మీద పెట్టండి. ఏమంటే చూపించానా లేదా? చెప్పండి తల్లి. నేనేం చూపించాను? మనిషి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఉన్నంత కాలం ఏది ఎవడు ఏమన్నా అరే నువ్వు ఇట్లాంటాడు, నువ్వు అట్లాంటాడు, మీ నాన్న అట్లాంటాడు, నువ్వేం చదువుతావు, నీ బంధు చదువుతావు, నీ డాక్టర్ వాడా, ఎన్ని రకాల దూషణ మాటలతోటి నేను ఎంత కూర్చున్నా కానీ నీ కాన్ఫిడెన్స్ లెవెల్ కనుక కరెక్ట్ గా ఉంటే ఆటోమేటిక్ ఎప్పుడు నీకు ఏం చేయలేడు అని ఒక వాటిని చూపించి ఆ అనేక రకాల మాటలన్నవి సూదులతో వచ్చి ఎప్పుడైతే దాన్ని పట్టించుకుంటావో ఆ బాటిల్ పైన దాన్ని ఓపెన్ చేస్తే అదేమవుతాయి, కాన్ఫిడెన్స్ లెవెల్ నెమ్మదిగా. అదే మన క్యాప్ రీచ్ చేస్తే అంటే నీ కాన్ఫిడెన్స్ మళ్ళీ పెంచుకుంటే ఎటువంటిది నీ జోలికి రాదు. అనుకున్న దాన్ని గట్టిగా చెప్పండి అనేది ప్రాక్టికల్ గా మీకు నేను బాటిల్ ద్వారా చూపించాను. అవునా? ఎవరు మాట్లాడేనా? నా బంగారు తల్లిని పిలిచాను. పిలిచి నా తల్లితో అన్నా ఏమనంటే, నానా దీన్నేమంటారు, క్లే, మట్టి. అవునా? దీన్నేమంటారు? మట్టి. మట్టి ముద్ద. అవునా? ఎవరు మాట్లాడారు? దీన్నేమంటారు? గట్టిగా చెప్పాలి. ఏమంటారు? ఈ మట్టి ముద్ద నా బంగారు తల్లికి ఇచ్చాను. మీ ముగ్గురు ఏం చేస్తారో నాకు తెలియదురా. ఈ మట్టి ముద్దని 200 రూపాయలకి వెళ్ళి అమ్ముకున్నట్టురా. నేను చెప్పే వాటిలో ఒకసారి ఆలోచించండి ప్లీజ్. ఎందుకంటే ఇది మీ లైఫ్ లో ఆలోచించుకుంటే మీ లైఫ్ ఎంత బాగుంటుందో అనేది మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఈ మట్టి ముద్ర ఏం చెప్పాను మాయ్? ఈ మట్టి ముద్ర ఏమని చెప్పాను? మీ ముగ్గురు ఏమో ఆలోచించుకుంటారో నాకు తెలియదు. మీ ముగ్గురు కలిసి ఏదో చేస్తారో నాకు తెలియదు. 200 రూపాయలు అమ్ముకురెట్టిన అనగానే వెంటనే నా తల్లి అంది, వీళ్ళు తెచ్చారా బాబు, ఎందుకమ్మా ఎట్లా అన్నా అంటే మట్టి గురుజీ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, మట్టి అమ్ముకురమ్మంటారు గురుజీ అంటే. అంటే వెంటనే గురూజీ ఏదో అంతరార్థం ఉంటుందిలే, నీకు తెలియదులే కానీ గురూజీ చెప్పింది కరెక్ట్, ఏదో ఉంటుంది ఆలోచిస్తాం బాబు. వెంటనే గురూజీని అట్లా అనేస్తారేంటి అందు. 3వ భాగం వెళ్ళాలి కాదు, గురూజీ ఏదని చెప్పారంటే సంథింగ్ ఇస్ దేర్, జస్ట్ యూ క్లోజ్ యువర్ ఐస్ అండ్ డూ ద మెడిటేషన్ అండ్ థింక్ ఇట్. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించి చూద్దాం అన్నారు. ఈ ముగ్గురు అన్నారు. ఆయనకు మైండ్ లేదు, మైండ్ అంతే కదా మరి. బట్టి కొడుకుంటాడు అంటే బట్టి దొరకడానికి బయట ఎవరు మాట్లాడినా అందరూ ఆలోచన జనరల్ గా అలాగే ఉంటాయి. అవునా? వీళ్ళు 6 కలిసి చక్కగా ఆలోచించారు. ఏదో ఉంటుంది, ఏంటి గురుజీ చెప్పింది నిజంగానే సంథింగ్ ఇస్ దేర్, ఏదో ఉంది అని ఆలోచన మొదలైంది. ఏ నానా, నేను చెప్పే పాయింట్ కరెక్ట్ గా పట్టుకుంటే మీ లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు, దయచేసి గుర్తుంచుకోండి. సరే మీరు ఆలోచించారు, వీళ్ళు ముగ్గురు కలిసి ఆలోచించారు. వాళ్ళని సలహా అడిగారు, ఏం చేద్దాం అమ్మాయి, గురుజీ చెప్పారంటే ఏదో ఉంటుంది కదా, మీరు కూడా ఏదో సలహా చెప్పచ్చు కదా. ఇద్దరు కలిసి ఏమనుకున్నారంటే ఈ మట్టిని బాగా పిసికి 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 ఒక చిన్న చిలుకను తయారు చేద్దాం అనుకున్నారు. ఏమనుకున్నారు? చెప్పనట్లయితే మీకు మొత్తం చిలకని తయారు చేద్దామని మనసులో అనుకున్నారు. ఆ చిలకే ఈ చిలక. ఏం మాట్లాడండి? ఏమిటది? పిలక. ఇది సామాన్యులు కాదు, మీరు మొత్తం కూడా. ఎవరు ఏమిటది? ఈ చిలకను తయారు చేసుకొని వీళ్ళు ముగ్గురు వీళ్ళు 6 కలిసి మార్కెటింగ్కి వెళ్ళారు. సార్ సార్ మట్టిగా తీసుకోమంటే మీరు తీసుకోలేదు కదా సార్, ఇదిగో సార్ ఈ బొమ్మ అని ఆడ పిల్లలు ఎదుర్కొంటూ ఉంటే ఆడ పిల్లలు చూసి బాబు ఇది తీసుకొచ్చి మమ్మీ నాకు ఇది కావాలి మమ్మీ అని పిల్లలు జగన్ అడుగుతారు కదా బొమ్మలు. అడుగుతారా లేదా? సార్ 50 రూపాయలు వచ్చినాయి సార్, మీరు ఇచ్చిన మట్టితో ఆలోచించి బొమ్మ తీశాను సార్, 50 రూపీస్ వచ్చినాయి సార్ నాకు.
నాకు కావాల్సిన ఎంత అని చెప్పాను, కానీ ఇంకెంత కావాలి? చిలకనైతే చేశాం, కానీ 250 తీసుకొచ్చే బుల్లి మా మమ్మీని అడిగిన 150 రూపాయలు తీసుకొచ్చేస్తాను కూడా. నువ్వు సంపాదించాలి, నువ్వు క్రియేట్ చేయాలి, నీ ఆలోచనకి వదిలి పెట్టాలి. అందరూ ఆలోచిస్తారా? ఏ పేరెంట్స్ 200 ఇవ్వరాయని, అది కాదు. నీ కాళ్ళలో నువ్వు నిలబడి సంపాదించాలి, దాని గురించి ఆలోచించు అనగానే వెంటనే నా బంగారు తండ్రి మధ్యలో కూడా ఏమన్నాడంటే, ఈ చిలకని మట్టిగా అమ్మి చిన్న చిలకగా చేస్తే ఇవ్వాలి కదా, దానికి రెడ్ కలర్ వేస్తే బాగుంటుంది కానీ కలర్ వేసారు. అంటే దానికి కొంత క్రియేటివిటీ మొదలు పెట్టారు, అంటే కొంత క్రియేషన్. ఫస్ట్ ఏమో అసలు మట్టిని ఎవరు కొంటాడు అనుకున్నాడు, ఆ తర్వాత ఏమో చిలకని చేద్దాం అనుకున్నాడు, ఆ తర్వాత ఏమో పెయింట్ వేద్దాం అనుకున్నాడు. నేను చెప్పేది ఏంటంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆలోచన ఎలా వస్తుందని చెప్తున్నా. అదవుతుందని చెప్పిన మాట, ఒకటికి 50 రావచ్చు, ఒకటికి 60 రావచ్చు, ఒకటికి 70 రావచ్చు. ఎవడున్న కెపాసిటీని బట్టి వాడి ఎస్ఆర్లో అది మీరు ఎవరు డల్గా ఉన్నారు చెప్పరా? వెంటనే ఈ కలర్ చిలకని తీసుకుని వెళ్ళి, ఒకటేమో చిలక కాబట్టి గ్రీన్ వేస్తామని, ఒకటి రెడ్ వేస్తామని, డిఫరెంట్ కలర్స్ వేస్తే బాగుంటుందని, ఎట్లయితే కొంచెం కలర్ వేసేసి తీసుకెళ్ళాలంటే 100 రూపాయలు కొన్నారు. రే 50 అనుకున్నావురా, 100 వచ్చిందిరా, అసలు రాదనుకున్నా వచ్చింది అని చెప్పని ఈ పాప వెళ్ళిపోయి హైదరాబాద్ లో చక్కగా కోటిలో ఇలా వేసి వచ్చింది. ఎంత కప్పింది చెప్పరు. ఇక గురువుజీకి ఎంత కావాలన్నారు? ఎత్తుగా చెప్పండి. ఇంకా వాటిని సంపాదించడం ఎట్లా? ఆ 100 కూడా సంపాదించాలి, కానీ ఇదే మట్టితో సంపాదించాలి. ఏం చేద్దాం అని ఆలోచించి చించి నా బంగారు తల్లి ఏం చెప్పిందంటే, దానికి చిన్న కన్నం పెట్టి పైన చేస్తే విజులు వస్తుంది. ఆ విజులతో కనుక పుచ్చి ఊరుతూ ఉంటే ఈ బుడకాయలు మొత్తం బ్రహ్మాండం కొరేస్తారు. ఎంత డబ్బులు చెప్పినా కానీ పడతారో వాళ్ళకి అనుమానం లేదని ఆ పిల్లల దగ్గరికి ఉన్న ప్రభావం చూడకవాడే ఆ పిల్లల దగ్గర చెప్పే వాళ్ళు అని ఊరుతూ మొదలు పెట్టారు. అప్పుడు ప్లీజ్ నాకు ఎంత బాబా 150 అన్నారు. 150 కదా నువ్వు తీసుకొని ఇచ్చేసారు. టకటకటగా నా దగ్గరికి వచ్చారు. అమ్మా 150 రూపాయలు సంపాదించారా మీరు? ఇంకొక 50. కొంచెం ఆలోచించటం నాన్న మాట విని ఆలోచించరా, ఇంకొక 50 ఆలోచించండి అంటే, ఇట్లా కాదు ఇప్పుడు వరకు ఇన్ని రోజులు ఆలోచించాం, ఇప్పుడు అందరం కలిసి కూర్చొని ఆలోచిద్దాం అనుకున్నారు. మొత్తం కూర్చున్నారు హ్యాపీగా. చెప్పరా వద్దానా? దృష్టి నా మీద పెట్టరా, ఏ మనుషులు. ఇది నేను చెప్పే ప్రతి మాట అందరిలాగా ఆలోచించవద్దు. నీ ఆలోచన మిగతా వాళ్ళ కంటే డిఫరెంట్గా ఉండాలి. నానా అబ్జర్వ్ చేయండి, నేను చెప్పే ప్రతి పాయింట్. ఇప్పుడు దీనిలో ఈ విజిల్ వచ్చింది. ఆ విజిల్లో ఈ చిలకల లోపల మొత్తం వాటర్తో ఫుల్ చేశాను. కొంచెం ఇంకా మరి ఆ 50 రూపాయలు సంపాదించాలి కదా, ఎప్పుడు మాట్లాడైనా అదవుతున్నా. ఇప్పుడు ఏం చేశానంటే పూజ చూడు, కనీసం చప్పట్లు కొట్టారు. అంటే చూడండి, ఒకే మట్టి చూపించా. 40 పాయింట్లు మట్టి చూపించాను. 200లకు అమ్ముకరమ్మన్నాను. ఏం చేయాలని 4 రోజులు తడబడ్డారు. ఆ తర్వాత దేనికి వచ్చింది చెప్పండి? ఏదో ఒక బొమ్మ తయారు చేయాలని ఆలోచన. ఆ బొమ్మ చివరికి చిలకగా మారింది. ఆ చిలక మట్టి రూపంలో ఉంది కాబట్టి ఎప్పుడు కూడా 50 రూపాయలు మించి పట్ల మట్టే కదా ఏమున్నాయి. దానికి ఏం చేశారు? మళ్ళీ ఆలోచించి
గట్టిగా చెప్పరే అర్థమవుతున్నా? ఆ తర్వాత మరి 50, 100 కలిసినాయి కాబట్టి ఇంకా మనకి ఎంత కావాలి కాబట్టి దానికి ఆలోచించి ఇంకా మంచి కలర్ వేసి దానికి ఒక చిన్న కన్నం పెడితే శబ్దం వచ్చింది, విజుల్ లాగా వచ్చింది. అవునా? దానికి మళ్ళీ కొంతకాలం ఆలోచించి ఇంకొక 50 రూపాయల కోసమని దాంట్లో వాటర్ పోస్తే ఏమొచ్చింది? ఎలా ఉంది? దిస్ ఈస్ ద క్రియేషన్ ఆఫ్ ఎంటైర్ యువర్ మైండ్. మీ లైఫ్ని మీరు ఛేదించుకొని ఈ క్రియేటివిటీని పెంచుకుంటూ పోతే లైఫ్లో మీరు దేన్నైనా సాధిస్తారు. అందరూ A+B హోల్ స్క్వేర్ అని చెప్పేస్తే వీళ్ళకి ఒకసారి ధన్యవాదాలు తెలియజేయండి. ఎక్సలెంట్. రమ్మంటే ఒక్కొక్కరు వెలికి తిరిగిపోయారు, వెలికి బాగుండినట్టుగా. చూడండి ఎంత మంచి పాయింట్. నాన్న ఇప్పుడు వినండిగా ఎంత మస్తు కాన్సెప్ట్ చూడండి. అసలు సింపుల్గా ఉంది. అవునా? ఆవిడ 9th క్లాస్ చదువుతున్నప్పుడు, నాన్న 9th క్లాస్ చదువుతున్నప్పుడు మ్యాథమెటిక్స్ టీచర్ వచ్చి టక 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 మ్యాథ్స్ చెప్తూ ఉంటే ఒక అమ్మాయి నాన్న చూడు, ఒక అమ్మాయి టక 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 ఆన్సర్ చెప్పేస్తుంది. అరే ఈ అమ్మాయికి ఎట్లా వచ్చు, ఇంత బాగా చెబుతుంది, ఏమి పాప అని శకుంతలాదేవి కన్నా ఆ అమ్మాయి మీద పడింది. ఎట్లా చెబుతుంది ఈ పిల్ల అని చూస్తే ఆ అమ్మాయి కింద క్యాలిక్యులేటర్ పెట్టుకొని టక 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 నొక్కేసి ఆన్సర్ చెప్తుంది. మేడం ప్లీజ్ స్టాప్ మేడం. ఆ అమ్మాయి మీరు వేసిన లెసన్ మ్యాథ్స్ని ఆ అమ్మాయి క్యాలిక్యులేటర్ ఉపయోగించి చెప్తుంది మేడం. క్యాలిక్యులేటర్ ఉపయోగించి చెప్తుంది ఆవిడ. మీరేమో ఆవిడ ఊరికి అభినందిస్తున్నారు. మొత్తం ఆ అమ్మాయి దగ్గర క్యాలిక్యులేటర్ని చూడండి. వెంటనే ఆ శకుంతలదేవి లేపి ఆ కూడా లేపి, ఏమ్మా నువ్వు క్యాలిక్యులేటర్ ఉపయోగిస్తున్నావా చెప్పమ్మా అంటే, అవును మేడం. అప్పుడు ఆ టీచర్ చెప్పింది, వచ్చి పిచ్చిదారా చూడండి, వచ్చి పిచ్చిదారా, ఆ క్యాలిక్యులేటర్ తయారు చేసిన ఈ బ్రెయిన్ దీన్ని కరెక్ట్గా ఉపయోగిస్తే ఆ క్యాలిక్యులేటర్తో పని లేదు. చూడు చప్పట్లు కొడతాడేమో. అందుకే బ్లాక్ బ్యూటీ అన్నారు, ఊరికి అన్నారు, ఎదవన్నారు ఎదవ. మొత్తం మంచి పాయింట్ వెళ్తున్నా చూడండి. అంటే చూడ ఆయన అంటాం కాదు, ఆ సిగ్గు మీరు తెచ్చుకొని చావండి అన్నానండి. మంచి పాయింట్ వెళ్తారు. మీకు ఈ మాట గుర్తుంటే కానీ నేను చెప్పి కాన్సెప్ట్ పట్టుకోరు మీరు. అదే మీ దగ్గర ఉన్న కూడా నాకు కావాల్సిన కాన్సెప్ట్ అంత ఇది కాదు. ఆ శకుంతలాదేవి ఆ మాట పట్టుకుంది. నిజంగానే కదా, ఆ క్యాలిక్యులేటర్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు అటువంటి ఎన్నో తయారు చేసేది ఇప్పుడేనే కదా, మరి దీన్ని కరెక్ట్గా ఉపయోగిస్తే దాని అవసరం ఉండదు కదా అని దాన్ని మనసులో పెట్టుకొని ఈక్వేషన్స్ చేయడం ప్రారంభించింది. ఎంత చక్కటి ఈక్వేషన్స్ అంటే నారాయణ ఒక పేపర్ మీద ఎన్ని అంకెలైతే వేస్తే మల్టిప్లై చేస్తే మరి అన్ని అంకెలు వస్తాయో వాటిని కళ్ళు మూసుకొని మైండ్లోనే క్యాలిక్యులేషన్ వేసే స్థితికి ఎదిగిందండి శకుంతలాదేవి. జస్ట్ ఏం లేదు, మైండ్ని ఉపయోగించుతారు. మనం ఇప్పటివరకు ఏం చేస్తున్నాం? వస్తువుని వాడుకోవాలి, మనుషులను ప్రేమించాలి. ఎంత గొప్ప మాట తెలిసే మాట. వస్తువును వాడుకోవాలి, మనుషులను ప్రేమించాలి. కానీ మనసును ప్రేమిస్తే నువ్వు అనుకున్న విధంగా నీ మనసు పనిచేస్తూ ఉంటుంది. ఇది మీరు తెలుసుకోవాల్సిన పాయింట్. మీరు మనసును కరెక్ట్గా క్యాచ్ చేయండి. ఎందుకు పనిచేది? ఇప్పుడు మీకు ఉదయం అక్కడ క్లాస్ చెప్తున్నాను, మీరు వింటూ ఉన్నారు. అవునా? ఎవరు మాట్లాడండి, క్లాస్ చెప్తున్నారా లేదా? అయిపోతుంది, మీకు క్లాస్ చెప్తున్నా అయిపోతుంది. మళ్ళా సుజాత విద్యానికేత అది అయిపోగానే మళ్ళీ వెంటనే ఎస్ఆర్ కాన్సెప్ట్ స్కూల్ అది అయిపోగానే మళ్ళీ వెంటనే చెప్పండి. తెలుసా ఇప్పుడు ఎన్ని క్లాసులు చెప్తారనుకుంటున్నారు? అయిపోగానే మళ్ళీ వెంటనే ఆర్డీ కాలేజ్ అయిపోగానే మీ దగ్గరికి వస్తారు. మళ్ళీ 5 గంటలకి మళ్ళీ మీ క్లాసు అందరూ చెప్పని మరొకటి తీసుకుంటారు. అయిపోయేసరికి 6:30, 7 అవుతుంది. అప్పుడు మెడిటేషన్ చూస్తారు. ఎక్కడికి ఏమవుతుంది? కానీ ఎక్కడ నాకు అలిజినెన్స్ లేదే, ఇబ్బంది లేదే. దానికి కారణం ఓన్లీ మెడిటేషన్. మిమ్మల్ని కళ్ళు మూసుకొని కూర్చున్నారా అంటే కళ్ళజోడు తీయకుండా కూర్చునేవాడు. ఈ మిస్టేక్ చేస్తున్నాను నాన్న, ఈ కళ్ళజోడు దయచేసి తీసి కూర్చోండి అని నేను చెప్పానా? మరి అదే తప్పు చేస్తున్నాను. అంటే ఏంటి? ఒక్కతో ఒక వంకర. మేము మారం, మా క్రియేషన్ లేదు, పాట లేదు. ఎందుకంటే సృష్టిలో 84 లక్షల్లో సృజనాత్మకతతో జీవించేది ఒక మనిషినే.
దేన్నైనా సరే క్రియేటివిటీగా ఆలోచించే వ్యక్తి ఒక్క మనిషి. అందరిలాగా ఆలోచించడం కాదు. ఎందుకు చెప్తాను తెలుసా? నీకు మించిన వాడు ఈ భూమి మీద నువ్వు తప్ప ఇంకొకడు ఉండడు. నీకు మించిన వాడు నువ్వు తప్ప ఈ భూమి మీద ఇంకొకడు ఉండడు. ఎట్లా గురుజీ అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు? నీ ఏలు ముద్ర నీదే. నీ ఏలు ముద్ర ఈ భూమి మీద ఎప్పటికీ ఉండదు. నీ ముద్రలో కూడా నీకు తప్ప ఇంకొకడు ఉండడు. మస్తు పాయింట్ అది పాయింట్. అంటే నీవు నీలాగానే బతుకుతావు, నీలాంటి వాడు ఇంకొకడు ఉండడు భూమి మీద. ఈ మాట గుర్తుంచుకోండి. మన ప్రపంచంలో 745 కోట్ల మంది ఉన్నారు. ఓల్డ్ నేను చెప్పేది అదవుతున్నా. అందులో నీలాంటి వాడు నీవు తప్ప ఇంకొకడు ఉండడు. నీ రూపం ఉండొచ్చు, కానీ నీ ముద్ర మాత్రం నీదే ఉంటుంది. అందుకని ఆధార్ కార్డుకి ఏం తీసుకుంటారు? చెప్పండి. అందుకని ఇంకొకటి ఉండదు అంతే. అందుకని అది నువ్వే అని గుర్తిస్తారు. అది ఇక్కడ కాన్సెప్ట్. అర్థమవుతుందా? కాబట్టి నీలాగా ఆలోచించు, నీవు పక్కన వాడిలాగా ఆలోచించు. పక్కన వాళ్ళతో పోల్చుకోవద్దు. ఒకటే చెప్తున్నా, పక్కన వాళ్ళతో పోల్చుకుంటే ఉన్నతంగా ఇంకే భావాలతో పోల్చుకో. ఆయన దిగజారిపోయి కోరికలు అమలు చేసుకోవాలి. ఆయన అమలు చేశాడు, నేను చేయాలి. ఆడ కడిగించుకోకుండా ఈ చూస్తూ సూత్రాన్ని మెడిటేషన్లో నేను అట్టాగే ఉండాలి. ఆడు చేసిన పాపాన్ని నువ్వు పట్టుకుంటే ఆ పాపానికి నువ్వు కూడా బాధ్యపడుతావు. నీ కర్మ. కానీ 10th క్లాస్ వాళ్ళు ఆల్మోస్ట్ ఎక్సలెంట్ కూర్చుంటారు మెడిటేషన్. ఎక్సలెంట్ కూర్చుంటే చూసారా? నువ్వు అక్కడే తినడం కాదు. 9th క్లాస్ కూడా బాగా మరి అంత ఈ చిన్నపిల్లలకే కూర్చోకుండా ఇప్పుడు నేను చెప్తున్నాను చూడు. ఇదే నువ్వేం లేదు, నువ్వు కొట్టు కొట్టుగా చెప్తున్నా. తర్వాత గురుజీ అండ్ మొత్తం ఆ పడపడు తీసి తిప్పించారనుకో,